సో హాయ్ గైస్, మీకు చూసినప్పుడే అర్థమైపోయి ఉండొచ్చు, మనము సీతారాం బాగ్ రాముడి గుడి దగ్గర ఉన్నాం. ఇలా మనం ఒక 5 to 10 minutes నడుస్తే అక్కడ టెంపుల్ మీకు అక్కడ గోపురం కనిపిస్తూనే ఉంది, కొంచెం మాకు కనిపిస్తుంది. సో నడుచుకుంటూ వెళ్దాం. ఊరికే ఈరోజు మార్నింగ్ వీడియోస్ కూడా ఏం లేవు, కంటెంట్ కూడా ఏం లేవు. సో ఐ థింక్ దిస్ వుడ్ బి హైదరాబాద్ టెంపుల్స్ పార్ట్ 1. సో హైదరాబాద్లో ఉన్న టెంపుల్స్ చాలా వరకు కవర్ చేద్దాం. సో ఇది మన హైదరాబాద్ టెంపుల్స్ పార్ట్ 1 వీడియో. ఈరోజు అయితే మనము ఓల్డ్ టెంపుల్స్ మెయిన్గా, ఇప్పుడు కొత్తగా కట్టిన టెంపుల్స్ మేము ఫోకస్ చేయట్లేదు, బికాస్ సో మెనీ పీపుల్ నో ఇట్. సో తెలియని టెంపుల్స్ చాలా మందికి ఎక్కడెక్కడో ఉన్న టెంపుల్స్ లాంటివి ఏన్షియంట్వి, బేసిక్గా 400-500 years పైన చరిత్ర ఉన్నటువంటి టెంపుల్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాం ప్రజెంట్ అయితే. సో ఆ సిరీస్లో వచ్చేసి ఇదైతే పార్ట్ 1 వీడియో. మీకు ఒకవేళ నెక్స్ట్ అరే ఈ టెంపుల్ బాగుంటుంది రిషికేష్, ఇది కవర్ చేయండి అని చెప్పాలనిపిస్తే కామెంట్స్లో పక్కా చెప్పండి. ఇది సిటీకి చాలా దూరంగా, ఓల్డ్ సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. ఈవెన్ 116 ఎక్కి ఆసిఫ్ నగర్లో దిగితే బస్సు అక్కడి నుంచి వాకబులే ఉంది టెంపుల్. ఇది ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాను నేను, సీతారాం బాగ్ రాములవారి గుడి, కానీ ఈరోజు కుదిరింది అనుకోకుండా. రాముతో రాములవారి గుడి క్యాప్షన్ అదే మనోడే చెప్పిండు. సో లోపలికైతే వెళ్దాం. సో గుడి లోపలికి వచ్చాం. వీడియోగ్రాఫీ అలో లేదంటుండు. ఇక్కడ తీసుకున్న నరసుడు CCTV ఉందని, బట్ మేనేజ్ చేద్దాం ఏదో ఒకటి. సో ఇది చూసే రాజభవనం లాగుంది, ఒకప్పుడు రాజులు ఉంటుండే కదా ప్యాలెస్, అట్లనే ఉంది కదా. నిజంగా నిజాం కాలంలో ప్యాలెస్ ఉంటుండేది, అట్లనే ఉంది. ఇది ఎన్ని ఇయర్స్ చరిత్ర ఉందో కూడా నాకు తెలియదు, కొంచెం రీసెర్చ్ చేసి బయటకు వచ్చాక చెప్తా. వెనకాల రామకోటి స్తూపం ఉంది, కొంచెం తొందరగా చెప్తున్నా, వాడు మళ్ళీ చూస్తే నన్ను తిట్టేటట్టున్నాడు ఆయన. సో దట్స్ ఇట్ గైస్, మనం లోపలికి వెళ్దాం. సో ఇది రాములవారి గుడి లోపలికి వచ్చినాము. రథం ఉంది, అనంతశేష వాహనం ఉంది, చిన్న శేష వాహనం ఉంది, చిన్న రథం ఉంది, అశ్వవాహనం ఉంది, గజవాహనం, కల్పవృక్ష వాహనం, గరుడ వాహనం, శేషవాహనం ఉంది. బాగుంది చూసేదో, పాత చెప్పా కదా ప్యాలెస్ లాగా ఉందని, చాలా బాగుంది. హాయ్. పాపం యూట్యూబ్లో రాదేమో పాప, ఇట్స్ ఓకే, మన సబ్స్క్రైబర్ కాదేమో, తర్వాత సబ్స్క్రైబ్ చేయించుకుందాంలే. చూడండి, ఇది లైక్ హైదరాబాద్ అనేటట్లు లేదు, లైక్ ఇట్స్ సమ్వేర్ అరౌండ్ మనం హైదరాబాద్కి వచ్చినట్లయితే ఎక్కడ అనిపించదు మీకు, బికాజ్ చాలా సిటీకి దగ్గరలోనే ఉంటుంది కానీ చాలా మంది తెలీదు. సో లొకేషన్ అయితే కింద నేను చెప్పినట్లు పింగ్ చేస్తా. లోపలికి వెళ్ళి మనం దర్శనం అయితే చేసేసుకుందాం. లోపల గర్భగుడి వీడియోస్ అయితే తీయకూడదు, సో అదైతే తీయను, బయట నేను చూపించడానికి ట్రై చేస్తాను నేనైతే. ఇగో ఇది గుడి లోపలికి అయితే నేను కెమెరా తీయను. చాలా అంటే చాలా బాగుంది, వర్ణించడానికి కూడా నాకు మాటలు రావట్లేదు, అంత బాగుంటుంది ఇక్కడ. ఇందాక వెళ్ళింది అత్తివరద స్వామి గుడి, ఆ గోపురం ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అక్కడ కూడా వీడియోగ్రఫీ అలో లేదన్నారు, వెనకాల నుంచి ఏదో మీకు చిన్న బిట్ ప్లే చేసా అంతే. లోపలికి అయితే దర్శనం చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్, అసలు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ నేను పైకి వెళ్ళి కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మెట్ల నుంచి పైకి వెళ్ళి కూడా చూపిస్తా. సో గైస్, ఇదైతే పైనుంచి టాప్ వ్యూ. మనమైతే ఇప్పటితో సీతారాం బాగ్లోని అత్తివరదర స్వామి దేవస్థానంని, అలాగే శ్రీ రాములవారి దేవస్థానం దర్శనం చేసుకున్నాం. లోపల ఎంత బాగుందంట విగ్రహం, నేను చెప్పొద్దు, మాటల్లో చెప్పడానికి కాదు. అయోధ్యలో రామ్ దర్బార్ చాలా చిన్నగా ఉంటారు కదా, రామ్లల్ల విగ్రహం ఒకప్పుడు ఉంటుండే గుడి ప్రతిష్టాపన కంటే ముందు, సేమ్ అంతే చిన్నగా ఉంది విగ్రహం. నేను ఈవెన్ మన పాత వీడియోస్లో చూసుకుంటే గొల్లాల మామిడాడిలో రాములవారి గుడికి వెళ్ళాం, లోపల వీడియోగ్రఫీ అలో లేదని చెప్పాను కదా, అచ్చం అలాగే ఉంది విగ్రహం, చాలా చిన్నగా. రాముడు, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుడు అందరూ ఉన్నారు. మీరు చూడండి, లోపల వీడియోగ్రఫీ అస్సలు అలో లేదు, ఎంత రిక్వెస్ట్ చేసినా అలో చేయలేదు, ఒక్క ఫోటో కూడా తీసుకొని ఇవ్వలేదు. మనం ఏం చేయలేము, సారీ ఫర్ దట్. బట్ మీరు వచ్చి దర్శనం చేసుకోవాల్సిండే. ఐ కెన్ కాల్ ఇట్ సెకండ్ అయోధ్య ఆఫ్ తెలంగాణ సమ్వేర్ ఎల్స్, బికాస్ రాములవారి చిన్న రూపంలో ఉండడం చాలా స్పెషల్, చాలా తక్కువ చోట్ల ఉంటుంది, అంత బాగుంది. సో మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే కంపల్సరీ రండి. 116 బస్ ఎక్కితే ఎంబటే వచ్చేసారు, ఆసిఫ్ నగర్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చేవచ్చు. లొకేషన్ కూడా పింగ్ చేస్తా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్కి. ఇంకా సెకండ్ పార్ట్ కూడా త్వరలోనే వస్తుంది. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.